ఫ్రెండ్స్, నేను డిన్నర్ చేసేసి రైల్వే స్టేషన్కి వచ్చేసాను. ఈరోజు ఇక్కడే స్టే చేయాలి. సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ చేసేసాను ఒక వీడియో. ఫ్రెండ్స్, నేను తినడానికి వెళ్ళి రైల్వే స్టేషన్కి వచ్చేసాను. తర్వాత ఇక్కడే పడుకున్నాను వెయిటింగ్ హాల్లో. మార్నింగ్ ఏమైందంటే, నిన్న నైట్ నేను బస్ స్టాప్ దగ్గర ఎక్కడైతే బ్లాగ్ స్టాప్ చేశానో, తర్వాత మార్నింగ్కి ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ లేకపోతే ఇంకా ఉదయం చిన్న లిఫ్ట్ తీసుకొని నెల్లూరు వరకు వచ్చాను. నెల్లూరుకి రావడానికి ఈవినింగ్ 5 అయింది అనమాట. అంతకుముందు ఏం జరిగిందంటే, నాకు ఒక బ్రో కూడా లిఫ్ట్ ఇచ్చారు. చిన్న లిఫ్ట్లు చాలా వరకు వచ్చాయి. ఒక బ్రో ఇచ్చిన తర్వాత ఆయన బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకెళ్లారు, మనీ ఇచ్చారు. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో లిఫ్ట్లు ఏం దొరకలేదు. ఇంకా లిఫ్ట్లు ఏం దొరకకపోతే ఒక గంట 2 గంటలు అవేమే ఉన్నప్పుడు ఇంకా లిఫ్ట్లు దొరకట్లేదు అనేసి కిందకి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేశాను. ఈవినింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది టోల్ ప్లాజా దగ్గర వ్యాన్లో లిఫ్ట్ దొరికింది. నెల్లూరుకి 20 కిలోమీటర్స్ ముందు దొరికింది అనమాట నెల్లూరుకి. అప్పుడు ఆ వ్యాన్లో లిఫ్ట్ దొరికితే అడిగేసి ఆయన్ని ఛార్జింగ్ పెట్టుకున్నాను అనమాట. ఛార్జింగ్ 50% పెట్టుకుంటే అక్కడి నుంచి వ్లాగ్ అనేది కంటిన్యూగా నేను రికార్డ్ చేశాను. సో ఈ వీడియో తర్వాత ఆ వీడియో చూడవచ్చు. సో థ్యాంక్ యూ. అయితే మొత్తానికి నిన్న సాయంత్రం 6 గంటల తర్వాత విజయవాడ స్టేషన్ నుంచి బయలుదేరాను. ఈరోజు ఇప్పుడు సాయంత్రం 4 అవుతుంది. 4 అవుతుంది కదా టైము. 4-5 టైము 5 గంటలకి నెల్లూరు వచ్చాను. సో నైట్ అప్పటి నుంచి దొరికితే అలా లిఫ్ట్లతో నెల్లూరు వరకు వచ్చా. కానీ ఫస్ట్ టైము ఖాళీలో వచ్చాను అనమాట. నన్ను పికప్ చేసుకున్నారు ఒక 6 గంటల ముందు. నెల్లూరులో వదులుతున్నారు. ఏం జరిగిన తర్వాత చెప్తా. బ్యాటరీ డౌన్ అయిపోయింది మార్నింగ్. అప్పటి నుంచి వీడియో రికార్డ్ చేయడానికి అవ్వలేదు. మార్నింగ్ 6 o'clock లేచి స్టార్ట్ చేశాను. చిన్న లిఫ్ట్లు తీసుకొని చిలకలూరుపేట అనే ప్లేస్ నుంచి నెల్లూరు వరకు వచ్చాను అనమాట. నెల్లూరు వరకు రావడానికి మార్నింగ్ 6 ఈవినింగ్ 6 నుంచి 11 గంటలు పట్టింది. 5 అయింది, 11 గంటలు. చిలకలూరుపేట నుంచి ఇక్కడ రావడానికి 11 గంటలు పట్టిందండి నాకు. చిలకలూరుపేట ఉంది కదా, మార్నింగ్ 6 గంటలకు మొదలుపెట్టి అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఇప్పుడు 5 అవుతుంది కదా, మొత్తం 11 గంటలు. అంటే అలాగే లిఫ్ట్ దొరకడం లేట్ అయిపోయింది. మధ్యాహ్నం ఆపేసాను. మధ్యాహ్నం ఒక 3 గంటలు లిఫ్ట్ దొరకతే ఇంకా ఆగిపోయాను అనమాట. మధ్యాహ్నం 1 గంట నుంచి లిఫ్ట్లు దొరకలేదు. ఇంక అందులోనే 1 గంట 2 గంటలు ఉండి ఇంకెందుకు ఇలా టైం అది కావాలి. మధ్యలోని లంచ్ తర్వాత లిఫ్ట్ దొరకకపోతే ఒక 2 గంటలు ఇంకా గంటలు కూర్చోడం కంటే ఈవినింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి బయటకు వస్తా. తర్వాత ఒక స్కూటీ మీద లిఫ్ట్ దొరికింది. టోల్ ప్లాజాకి వచ్చాను. ఆ టోల్ ప్లాజా నుంచి ఈ అన్న నాకు లిఫ్ట్ ఇచ్చారన్నమాట. కనపడుతున్నారు. ఆయన ఇప్పుడు నెల్లూరులో లోడింగ్ అన్లోడింగ్ ఉంది. తర్వాత గూడూరు వెళ్తామని చెప్పి లేట్ అవుతుంది. ఇక్కడ రైల్వే స్టేషన్లో ట్రైన్ తీసుకుని వెళ్ళిపోమన్నారు కటాకి. రైల్వే స్టేషన్ చూద్దాం, రైల్వే స్టేషన్ వెళ్దామా లేదా కంటిన్యూ చేద్దామా. సో అన్ఎక్స్పెక్టెడ్ హిట్సైకింగ్ అనేది ఇలాగా 12 అవర్స్లో ఇక్కడికి వచ్చింది అనమాట. 24 అవర్స్ యాక్చువల్గా. నిన్న 6 o'clock స్టార్ట్ చేశాం కదా, ఇప్పుడు ఇంకొక 1 hour అయితే 24 hours. సో దిగిన తర్వాత ఏంటనే అప్డేట్ చేస్తాను.
యాక్చువల్గా నాకు వెహికల్ ఎట్లా ఉంది, అక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నా. బ్యాగ్ ఇక్కడ, నా బ్యాగ్ ఇక్కడ ఉంది. ఈ తాగమని కూడా చెప్పారు అన్న, కానీ బనానా ఒకటే తీసుకున్నా. ఆయనే డబ్బులు ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. దీని తర్వాత ఏంటని అప్డేట్ చేస్తాను. సో వెహికల్ అనేది ఇక్కడ పెట్టేసాము అన్న. ఇక్కడ అన్లోడింగ్ కోసం ఇది వెయిట్ చేయాలన్నమాట. ఇది మనం వచ్చిన వెహికల్. సో ఫేస్ ఎట్లా అయిపోయింది, ఫేస్ వాష్ చేసుకోవాలా అన్న. థ్యాంక్ యూ చెప్పాను అన్న. థ్యాంక్ యూ అన్న. లిఫ్ట్ ఇచ్చారు, తర్వాత హోటల్ కూడా తీసుకెళ్ళారనమాట టీ తాగమనేసి. నేను ఎందుకు అనేసి బనానా తీసుకున్నాను. అన్న డబ్బులు ఇచ్చారు. ఇలా వచ్చాం అనమాట. ఇలా ఇప్పుడు వెళ్తే ఇటు సిటీ, అటువైపు వెళ్తే చెన్నై. ఇటు నుంచి వచ్చాము. నేను అన్న అడ్రస్ చెప్పడానికి వచ్చారు. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న నాకు అడ్రస్ చెప్పేసి అటు వెళ్తున్నారు. వెహికల్ ఏమో లోపల పెట్టి వచ్చినాం. చూద్దాం. టోల్ ప్లాజా నుంచి ఆయన లిఫ్ట్ ఇచ్చారనమాట. ఒక 20 కిలోమీటర్స్. ఆయన అటు వెళ్ళిపోతున్నారు. హోటల్ తీసుకెళ్ళి టీ తాగమన్నారు. ఇంకా నేను టీ పెద్దగా తాగను కాబట్టి ఒక 2 బనానా తీసుకున్నా. ఆయన ఇచ్చారు 10 రూపీస్. ఇక్కడ నుంచి చూద్దాం. ఆయన అయితే స్టేషన్కి వెళ్ళిపోమన్నారు, రైల్వే స్టేషన్ ద్వారా వెళ్ళిపోమన్నారు. వెంకటాచలం 70, చెన్నై 178. సో లిఫ్ట్ దొరికిన తర్వాత అప్డేట్ చేస్తాను. మార్నింగ్ నుంచి ఏం జరిగింది అనేది తర్వాత కొంచెం మనం శ్రీసీట్ తడా వెళ్ళిపోయిన తర్వాత చెప్తాను. ఇప్పుడు ఫేస్ ఎట్లా అయిపోయింది. మార్నింగ్ ఒక పెట్రోల్ స్టేషన్కి వెళ్ళాం కానీ అది కొత్తది, ఇంకా ఓపెన్ కాలేదని చెప్పారు. ఇంకా ఫేస్ వాష్ చేసుకోలేదు. తర్వాత చాలా లిఫ్ట్లు దొరికాయి, చాలామంది హెల్ప్ చేశారు. అదంతా స్టోరీ చెప్తా. ఇవన్నీ రికార్డ్ చేయడానికి మార్నింగ్ 6 o'clockకి నైట్ గుడ్ నైట్ చెప్పి పడుకున్నా. తర్వాత మార్నింగ్కి మొబైల్ డెడ్ అయిపోయింది. ఇంకా వీడియో ఇప్పుడు ఆయన లారీలోనే నేను ఛార్జింగ్ పెట్టుకున్నా. 60% ఉంది. అది కూడా లిఫ్ట్ ట్రై చేద్దాం. ఇక్కడ ఫుల్ ఎండ, ఫేస్ మీద ఎండ పడుతుంది. ఇక్కడ లిఫ్ట్ ట్రై చేద్దాం. బ్యాగ్ పెట్టేసి మనకి బోట్ అయిన బోట్ అసలు ఆయన బోట్ తీసి పడేయమన్నారు. నెల్లూరులో ఉన్నాం మనం ప్రజెంట్. నెల్లూరులో లిఫ్ట్ దొరికిన తర్వాత అప్డేట్ చేస్తాను ఏంటనేసి. ఫుల్ ల్యాండ్లో ఉంది ఇక్కడ. పాస్పోర్ట్ పవన్ అన్న. పాస్పోర్ట్ పవన్ ట్రావెల్స్. ఒకసారి లేకపోతే చూపిస్తాను. కొత్త ఛానల్ కదా, బేక్ కనిపెడదు. నేను మొబైల్ లేదా, మొబైల్ ఉంటే బ్రోకి మన ఛానల్ చూపెడదాం. పాస్పోర్ట్ పవన్ అని ట్రావెల్స్, పాస్పోర్ట్ పవన్ ట్రావెల్స్ అంటే దీన్ని. కొంచెం గ్యాప్ ఇవ్వాలన్న, ఇంకా రాలేదు. ఇక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వండి.
ట్రావెల్కి కూడా గ్యాప్ వచ్చింది. కిందకి వెళ్ళాలి నేను, ఇంకా కిందకి వెళ్ళాను. ఒక్కసారి ఇదే అన్న ఒక వీడియో అప్లోడ్ ఒకటే అప్లోడ్ చేశాను నేను కొత్త ఛానల్. మళ్ళీ ఈరోజు 2వ వీడియో అప్లోడ్ చేసుకుంటాను. ఖాళీ చాలా చూడండి. ప్రజెంట్ కృష్ణపాలెం పోర్ట్ ఉన్నాం కదా. ఇది కృష్ణపట్నం పోర్ట్కి వెళ్ళే రోడ్. ఇది కృష్ణపట్నం పోర్ట్ అటు కృష్ణపట్నం పోర్ట్కి వెళ్ళే ఇది కృష్ణపట్నం పోర్ట్కి వెళ్ళే రోడ్. మీకు తిరుపతి అంటే చెన్నై హైవే. ఇది చెన్నై హైవే మీద మీరు ఓకేనా. థ్యాంక్ యూ అన్న. మాది కూడా విజయనగరం. ఓకే సూపర్. నేను ఇక్కడ స్టేషన్ మాస్టర్, రైల్వే స్టేషన్ మాస్టర్. ఇక్కడ స్టేషన్ రోడ్ జంక్షన్ స్టేషన్ లో స్టేషన్ మాస్టర్. రీసెంట్లీ పోస్ట్ అయ్యారా? ఎక్కడి నుంచి అన్న? ఇంతకుముందు మచిలీపట్నంలో నుంచి ఒక 5-6 months అవుతుంది వచ్చాను. రీసెంట్లీ మూవ్ అయిపోయాను ఇక్కడ. ఓకే. నెల్లూరు దగ్గర. ఇక్కడ మరి రూమ్ వేదాయపాలెం, నెల్లూరు వేదాయపాలెం. ఓకే. అక్కడ రూమ్ తీసుకుని అక్కడ ఉంటాను. చెప్పండి. విలేజ్ లో ఎంత విలేజ్ ఏరియా గ్రేట్ ఉండదు. థ్యాంక్ యూ. ఇప్పుడు భారత్ టూర్ వస్తానా? ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో ఆయన అటు వెళ్ళిపోతున్నారు. ఆయన స్టేషన్ మాస్టర్ అని చెప్పారు. ఇది కృష్ణపట్నం పోర్ట్ అంట. మనం అటువైపు వెళ్తే చెన్నై హైవే అయిన యాక్చువల్లీ నేను టౌన్కి వచ్చాను అనమాట. ఆయన ఇటు నుంచి ఆ ఎండ్లో ఉండే కంటే ఇటువైపు స్టార్టింగ్కి వెళ్ళిపో, ఇక్కడ కూడా వెళ్ళొచ్చా ఉన్నారు. సో మనం నిన్న విజయవాడలో 6కి స్టార్ట్ అయితే ఈరోజు 5కి అలా ఆల్రెడీ చెప్పాను కదా. నెల్లూరు వెళ్ళడానికి 11 hours పట్టింది అనమాట. 11 hours రావడానికి. ఇప్పుడు ఇంకా నెల్లూరు నుంచి మనం కొంచెం ముందుకు వచ్చామన్నమాట. ఇక్కడ ఇంకా గూడూరు కూడా రాలేదు. గూడూరు ఒక 15 kilometers ఉంటుంది. మనకి ఇంకా ఆల్మోస్ట్ 40 kilometers ఉంటుంది ట్రావెల్ చేయడం. సో నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అప్డేట్ చేస్తాను. బస్సు ఎక్కను, ట్రైన్ కానీ యాక్చువల్లీ లిఫ్ట్ తీసుకునే ట్రావెలింగ్. సో ఇద్దరికి చాలా థ్యాంక్ యూ. వెనక్కి మళ్ళీ వచ్చి లిఫ్ట్ ఇచ్చారు కదా, అందుకు థ్యాంక్ యూ. బాయ్. మనీ ఇవ్వద్దు. ఓకే బాయ్. వాటర్ అడిగారు, అదే ఎక్కువ. ఇక్కడ నుంచి ఇలా టౌన్లోకి వెళ్ళిపోతారు. మనం ఇక్కడ డ్రాప్ చేశారు గూడూరులో. అక్కడ బ్రిడ్జ్ దగ్గర నుంచి తీసుకున్నారు. కొంచెం ముందుకు వెళ్ళి చెప్తారు. ట్రాఫిక్ జామ్ ఇక్కడ అలా వెళ్తున్నారు. మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఏం జరిగిందో చెప్తా స్టోరీ. యాక్చువల్గా నేను ఒక లాస్ట్ టైం చెప్తాను కదా, అక్కడ నుంచి నడుచుకుని వెళ్తుంటే నేను వీళ్ళ కంపెనీ లేదు. మళ్ళీ రిటర్న్లో వచ్చి నడుచుకుని వెళ్తాను అని చెప్పి లిఫ్ట్ ఇచ్చారనమాట. దగ్గర 15 kilometers ప్లస్. వాటర్ అడుగుతున్నారు, వాటర్ తాగమంటున్నారు, మనీ ఇస్తా అంటున్నారు. చిన్నవాళ్ళు అని కూడా అడుగుతున్నారు. చిన్నవాళ్ళు అయ్యండి కూడా చాలా గ్రేట్. థ్యాంక్ యూ బ్రదర్స్. ఇక్కడ నుంచి తర్వాత లిఫ్ట్ తీసుకొని ఇది గూడూరుకు ప్లేస్. ఈ గూడూరు నుంచి లిఫ్ట్ దొరికింది. ఈ లిఫ్ట్ తీసుకొని కోట అనే ప్లేస్ వరకు లిఫ్ట్ దొరికితే మిడిల్లో ఒకలా కనిపించారు. సో చూడండి, నడుచుకొని వెళ్తున్నారు. ఆ బ్రో ఏంటంటే ఒక ప్లేస్ నుంచి తిరుమలకి నడుచుకొని వెళ్తాడండి డైరెక్ట్గా. అలా విలేజ్ పేరు చెప్పాడు, నాకు ఐడియా లేదు. సో తర్వాత నేను ఆ బ్రో కోసం ఆగాను. నేను లిఫ్ట్ తీసుకొని ముందుకు వచ్చేసాను. మిడిల్లో కనిపించాడు అనమాట. సో కనిపిస్తే మాట్లాడదాం ఎట్లయినా సరే మనం అనేసి Day 2లోనే నాకు ఇలాగ ఒక ట్రావెలర్ అన్నమాట కనిపించాడు. నడుచుకొని వెళ్తున్నాడు విలేజ్ నుంచి తిరుమలకి. సో ఆపి ఏందనేసి అడిగితే ఇలా చెప్పాడు అనమాట, ఇలా నడుచుకొని వెళ్తున్నాను, మళ్ళీ బ్రేక్ అయితే 12 o'clock తీసుకుంటా అని చెప్పాడు నైట్.
ఆపాను, మాట్లాడండి, చెప్పాను. నేను కూడా ఇలా ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను బ్రో, భారతయాత్ర ఆల్ ఇండియా ట్రావెల్ చేస్తున్నాను. ఆ బ్రో అడిగాడు అనమాట ఎట్లా అనేసి. నేను వెహికల్ తీసుకుని ట్రావెల్ చేస్తాను ప్లస్ నడుస్తాను కూడా అని చెప్పాను. అక్కడ బ్రో అడిగాడు అనమాట, ఓన్లీ నడుస్తావా లేదంటే వెహికల్ ద్వారా అనేసి. నేను చెప్పాను వాకింగ్ ప్లస్ సైకింగ్ రెండు ఉంటాయి, లిఫ్ట్ తీసుకొని ఇంకా నడుచుకుంటా ట్రావెల్ చేయాలి అని చెప్పాను. సో తర్వాత ఇంకా బ్రోకి ఆల్ ద బెస్ట్ చెప్పాను. ఆ బ్రో కూడా నాకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ బ్రోతో నడుద్దామంటే ఇంక నైట్ టైము నేను అప్పటికి లేట్ అయి ఉన్నాను అనమాట. నేను ఇంకా ఓకే అని చెప్పేసి ఏంటంటే అక్కడ రికార్డ్ చేశాను కానీ వాయిస్ అనేది రికార్డ్ కాలేదు. ఈ మైక్ ఒకసారి రికార్డ్ అవుతుంది, ఒకసారి రికార్డ్ అవ్వట్లేదు, అదే ప్రాబ్లం. బ్రో వెళ్ళిపోయాడు. బ్రో యాక్చువల్గా ఎక్కడి నుంచి కోట నుంచి నాకు లిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ బ్రో, మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ పేరు బ్రో? కుమార్. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ బ్రో, డ్రైవింగ్ సూపర్, కానీ స్లో చేయి ఫ్యూచర్లో ఎప్పుడన్నా. ఓకే బాయ్. ఫాలో ఓకే బాయ్ బాయ్ బాయ్. బ్రో మనల్ని ఇక్కడ డ్రాప్ చేశాడు. ఎక్స్ట్రీమ్ డ్రైవర్, హెవీ డ్రైవర్. కోట నుంచి ఇక్కడికి సూలూరుపేటకి ఎంత టైం పడుతుంది ఒకసారి మీరు కామెంట్ చేయండి. బ్రో అయితే లెస్ దెన్ 30 minutes తీసుకొచ్చాడు, కొంచెం ఎమర్జెన్సీ ఉందంట. నాకు బ్యాగ్ హెవీ, దానివల్ల బ్యాగ్కి ఫుల్ చేస్తూ ఉంది బ్యాగు. దట్స్ ఇట్. మనం ఛార్జింగ్ తక్కువ ఉంది, నేను అప్డేట్ తర్వాత ఇస్తాను రూమ్కి వెళ్ళాక. ఆ బ్రో దింపిన తర్వాత నేను ఇలా హోటల్కి వచ్చాను. హోటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాను. ఇంకా మార్నింగ్ ఒక అన్న నాకు గిఫ్ట్ ఇచ్చి మిడిల్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు 1 people. తర్వాత ఆయన మనీ కూడా ఇచ్చారు 200 rupees. నేను ఓన్లీ 100 rupees తీసుకుంటానన్న అవసరానికంటే 200 ఇచ్చి ఎవరికైనా అవసరం అయితే వాళ్ళకి హెల్ప్ చేయమన్నారు. ఆయన 100 ఇస్తే 100 తీసుకోలేదు, 100 ఇచ్చారు. కావాలంటే 100తో ఎవరికైనా హెల్ప్ చేయమన్నారు, లేదంటే తినమని చెప్పారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫోన్పేలో తినాలన్నా లేదంటే ఆయన చెప్పి 200 ఉన్నాయి బ్యాగ్లో పెట్టాను. సో ప్రజెంట్ అయితే ఫోన్ కూడా ఒకవేళ ఇందాక ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఫోన్ డెడ్ అయిపోయింది. అలాంటి టైంలో నా దగ్గర ఒక జోబులో నిజంగా లేదు. ఫోన్పేలో ఉన్నాయి, ఫోన్లో అమెజాన్ వాలెట్లో ఉన్నాయి. సో ఇప్పుడు నేను కావాలనేసి దాని ద్వారానే చేస్తున్నాను అనమాట. వచ్చి హ్యాండ్ క్యాష్ తీసుకోవాలంటే ఏటీఎం ఉండాలా, లేదంటే ఎవరికైనా ఫ్రెండ్స్ ద్వారా తీసుకోవచ్చు. హ్యాండ్ క్యాష్తో అంతగా అవసరం లేకుండా ఫోన్తోనే అవుతుంది కాబట్టి నేను హ్యాండ్ క్యాష్ అనేది మెయింటైన్ చేయట్లేదు లాస్ట్ చాలా టైం నుంచి, లాంగ్ బ్యాక్ నేను ఆల్ ఓవర్ ఇండియా ట్రిప్ ఇంతకుముందు టైం పెట్టినప్పుడు కూడా అట్లానే. సో ఫ్రైడ్ రైస్ వచ్చేసింది, ఫ్రైడ్ రైస్ చూపిస్తారు చూద్దాం. ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్. నేను ఫ్రైడ్ రైస్ చెప్పాను, ఆయన చికెన్ ఫ్రైడ్ రైస్ ఇచ్చారు. సో తిందాం ఎట్లా ఉంది చూడండి, టేస్ట్ ఎట్లా ఉంది చూపిస్తారు. చికెన్ ఫ్రైడ్ రైస్. సో ఫాస్ట్గా తినేసి ఇక్కడి నుంచి నేను తడా వెళ్ళాలి, మళ్ళీ అది వెహికల్ దొరకదు చాలా లేట్ అయితే. నేను అడ్రస్ ఇస్తాను